నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం. గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో స్పీకర్ అయిన అయ్యన్న పాత్రుడు గారి చేతుల మీదుగా హైస్కూల్లో ప్రారంభమైన రాష్ట్ర స్థాయి పోటీలు 3 రోజుల పాటు నిర్వహించిన అల్లూరి సీతారామరాజు మెమోరియల్ 12 సబ్ జూనియర్ అంతర్ జిల్లాల సాఫ్ట్వేర్ పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుండి బాలబాలికలు 26 టీములు పాల్గొన్న సంగతి తెలిసిందే. వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్బాల్ బాలబాలికల ప్రథమ స్థానం సాధించారు. బాలుర విభాగంలో ద్వితీయ స్థానం గుంటూరు, తృతీయ స్థానం నెల్లూరు జిల్లాలు కైవసం చేసుకున్నాయి. బాలికల విభాగంలో ద్వితీయ స్థానం చిత్తూరు, తృతీయ స్థానం గుంటూరు జిల్లా సాధించారు. వీరందరికీ ముఖ్య అతిథులు నర్సీపట్నం టౌన్ సిఏజీ గోవిందరావు, గొలుగొండ నాతవరం టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చిటికెలు తారక వేణుగోపాల్, నందపల్లి రమణ గారు, సర్పంచ్ ఎల్ సుజాత తదితరుల చేతుల మీదుగా విద్యార్థులకు షీల్డ్, మెడల్స్, ఇతర బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వై తారకేశ్వరరావు, ఎంఈఓ కృష్ణప్రసాద్, సాఫ్ట్బాల్ సంఘం నాయకులు మరి రమణ, ఎంవి రమణ, శ్రీనివాసరావు, సమంత్ రెడ్డి, సూర్యదేముడు, సతీష్, భవానీ, చంద్రమోహన్, కోచ్లు, పీడీలు, అల్లూరు పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు, వాసవి క్లబ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీకి, పీడీస్కి నా యొక్క నమస్కారాలు. ఇక్కడ ఆర్గనైజేషన్ చేసిన మన తారక్ సార్ గారికి నా యొక్క నమస్కారాలు. ఈ అకామిడేషన్, ఫుడ్ అంతా బాగుంది. నెక్స్ట్ ఇంత వర్షం పడినా, ఇంత చేసిన టోర్నమెంట్ జరిపి ఇంత సక్సెస్ఫుల్గా చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. నాకు ఫుడ్ చాలా బాగుంది. అండ్ వెంటనే ఏం జరిగిన వెంటనే అందులో తారక్ సార్ ఉండి ముందుండి జరిపించారు. ఎంత వర్షం పడినా ఫుడ్ కానీ దేనికి కానీ తక్కువ చేయకుండా అన్నిటికి మాకు సహకరించారు. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వేదికను అలంకరించిన వారందరికీ నా నమస్కారాలు. ఇక్కడ మీరు 12 సబ్ జూనియర్ సాఫ్ట్బాల్ మీట్ చాలా బాగా చేశారు. వర్షాలు పడ్డా కూడా సహకరించి పిల్లల గేమ్ని చాలా ముందుకు తీసుకెళ్లారు సార్. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంది. మీరు ఇంత ఖర్చు పెట్టి చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ.